దండకారణ్యానికి ఎట్లా వెళ్ళాల్సి వచ్చింది? ఒక విధంగా అంటే దండకారణ్యం అంటే ప్రమోషనా? ఇక్కడ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ దండకారానికి పంపించడమా? ఎట్లా మీరు దండకారానికి ఎట్లా వెళ్ళాల్సి వచ్చింది? 2000 నాటికి వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో పట్టణాలు మైదానాలన్నీ కూడా బాగా నిర్బంధానికి గురై పూర్తిగా వాటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి 2000 సంవత్సరం నాటికి. మేము పనిచేసినటువంటి ఈ జనగామ, చేర్యాల, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి ఈ ప్రాంతాల్లో కూడా ఉద్యమం చాలా నష్టాలకు గురవుతున్న పరిస్థితి. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 1999లో కౌకొండ ఎన్కౌంటర్ జరగడం కంటే మీరున్నారా కౌకొండ ఎన్కౌంటర్లో నేను లేను. అంటే మా దగ్గర నుంచి వెళ్తున్నప్పుడే అది జరిగింది, అంటే అన్నసాగర్ ప్రాంతం నుంచి ఇటు వస్తున్నప్పుడే జరిగింది. కాకపోతే నేను వెనకాలే ఉన్నా. తర్వాత జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్లలో మేము కూడా 15 మందితో ఉన్నటువంటి దళము కేవలం ఇద్దరిగా మిగిలిన స్టేజ్కి వచ్చింది. మేము ఒక ఇద్దరమే, నేను నాతో ఉన్న ఇంకొక డిప్యూటీ కమాండర్ ఇద్దరం కలిసి ఒక 6 నెలలు మేము ఇద్దరమే తిరిగినాం మొత్తం మైదాన ప్రాంతం అంతా, జనగామ ప్రాంతం అంతా. ఇట్లాంటి పరిస్థితులలో కొంత నాయకత్వాన్ని ఈ ఉద్యమ ప్రాంతం నుంచి, అంటే ఈ బాగా నష్టాలు జరుగుతున్న ప్రాంతం నుంచి రక్షణలో భాగంగా తరలించాలి. దండకారణ్యానికి తరలించడం అవసరం. దండకారణ్యము కేవలం సేఫ్టీ జోన్గా మాత్రమే కాకుండా దండకారణ్య ఉద్యమం అప్పుడే మరింత ఉధృతమవుతున్నటువంటి స్థాయిలో ఉంది. అక్కడ అవకాశాలు ఉన్నాయి, ప్రజల్లో కలిసి పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. పార్టీ కొత్తగా జంతన సర్కారు నిర్మాణం చేయాలనేటువంటి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి అక్కడ నాయకత్వ అవసరం కూడా ఉన్నది. అయితే ఆ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది నాయకత్వాన్ని మైదానాల నుంచి ముఖ్యంగా నష్టాలు నివారించడంలో భాగంగానే పార్టీ నాయకత్వం అప్పుడు దండకారణ్యానికి పంపించింది. అందులో భాగంగానే 2001లో మేము ఇక్కడి నుంచి బదిలీ అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది. దండకారణ్యం వెళ్ళిన తర్వాత అంటే మొదటి బాధ్యతలు కానీ అంటే అక్కడ ఏమైనా శిక్షణ ఉంటుందా, లేదంటే సహజంగా ఇక్కడ వర్క్ చేసినట్టు మళ్ళీ అక్కడ చేయాల్సి వస్తుందా? శిక్షణ అంటే ప్రత్యేకంగా శిక్షణ ఏం లేదు, కానీ ప్రధానంగా మనం అక్కడికి పోయిన తర్వాత ఎదుర్కొనే మొట్టమొదటి సమస్య ఏంటంటే భాషా పరిస్థితి. అంటే ఆదివాసీ ప్రాంతంలో ప్రజలు మాట్లాడేటువంటి గోండు భాష ఏదైతే ఉందో అది రావడం అనేది అత్యంత కీలకమైన విషయం. మనకు ఎంత అవగాహన ఉన్నా, రాజకీయాలున్నా, ప్రజలతోని అక్కడి కార్యకర్తలతోని మనం కనెక్ట్ అవ్వాలంటే ముందు భాష రావడం అనేది అవసరం. మనకి ఎన్ని భావాలున్నా వాళ్ళతో పంచుకోలేం, మనం మూగగా ఉండిపోవాల్సిందే. మనకు మధ్యలో చెప్పే మీడియేటర్ ద్వారా మనం అనుకున్న ఉద్దేశాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేము వాళ్ళతో. నేను 2001లో వెళ్ళినప్పుడు మొదటగా నాకు ఇక్కడి నుంచి ఉత్తర బస్తర్ డివిజన్లో పనిచేసేందుకు పార్టీ నిర్ణయించి పంపింది. కానీ మేము వెళ్తున్న దారిలో గోదావరి దాటి ఇప్పుడు మద్దేడు, భూపాలపట్నం ఏరియా దాటి నేషనల్ పార్క్ ఏరియా దాకా వెళ్ళిన తర్వాత ఇంకాస్త అయితే ఇంద్రావతి నది దాటి అబుజుమాడ్ కొండల్లోకి వెళ్ళాలి. ఆ సమయంలో క్రాంతి రణదేవు దక్షిణ బస్తర్లో జిల్లా కమిటీలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఒరిస్సాలో ఉన్నటువంటి ముట్టు అనే పోలీస్ స్టేషన్ మీద రైడ్కి వెళ్ళినప్పుడు ఆయన ప్రమాదవశాత్తు ఆయన కట్టుకున్న బాంబే ఆయనకు పేలి ఆయన అందులో అమరుడు కావడం జరిగింది. అప్పుడు జిల్లా కమిటీ సౌత్ బస్తర్లో ముగ్గురుతోనే కొనసాగుతున్నది. అప్పుడు ఆయన అమరుడు అయిన తర్వాత నా ప్రయాణం ఆపేసారు. నేను ఉత్తర బస్తర్ వెళ్ళాల్సిన నన్ను సరి నేషనల్ పార్క్ ఏరియాలో ఆపి పార్టీ మళ్ళీ ఒకసారి అందుబాటులో ఉన్న నాయకత్వం చర్చించుకొని సౌత్ బస్తర్కి మళ్ళీ నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి సౌత్ బస్తర్కి పంపించారు. సౌత్ బస్తర్లో నేను 2001 సెప్టెంబర్లోనే మేము అక్కడికి చేరుకొని, అంటే మధ్యలో 2-3 నెలల సమయం గడిచింది. అప్పుడు జిల్లా కమిటీలో నన్ను అక్కడికి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మొట్టమొదట నాకు సౌత్ బస్తర్లో ఉన్నటువంటి కుంట అనే ఏరియాకు జిల్లా కమిటీ సభ్యుడిగా, అక్కడ ఇన్ఛార్జిగా, డివిజనల్ కమిటీ అంటాం, అక్కడ డివిజనల్ కమిటీ ఇన్ఛార్జిగా నన్ను కుంట ఏరియాగా పంపడం జరిగింది. కుంట ఏరియాలోకి వెళ్ళేసరికి నాకు మధ్యలో ఒక 4-5 నెలల సమయం దొరికింది కాబట్టి కొంచెం భాష నేర్చుకునే ప్రయత్నం చేసిన. అక్కడే ఏ లాంగ్వేజ్ ఉంటుంది అంటే అక్కడ ప్రధానంగా కూడా చాలా లాంగ్వేజ్ ఉన్నాయి కదా? ఉన్న గోండి భాషనే ఉంటుంది. మురియా దొర్ల తెగకు సంబంధించినటువంటి ప్రజలు ప్రధానంగా నివసించే ప్రాంతం. దొర్ల తెగ ఉన్నటువంటి ప్రజలకేమో దాదాపు తెలుగు 100% ప్రజలకు తెలుగు వస్తుంది, వాళ్ళ దొర్ల భాష కూడా మాట్లాడతారు. ఇక మిగిలిన మురియా ప్రజలకు మాత్రం తెలుగు సరిగా రాదు. కొద్ది మందికి తెలంగాణ ప్రాంతంలో బార్డర్లో ఉన్న వాళ్ళకు కొంత తెలుగు టచ్ ఉంటుంది, కానీ ఎక్కువగా వాళ్ళు అయితేనేమో వాళ్ళ గోండి భాష మాట్లాడతారు, లేదంటే హిందీ భాష మాట్లాడతారు. కాబట్టి మనం గోండి భాష నేర్చుకోవడం అనేది అత్యంత ప్రాథమికమైన విషయం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు మొట్టమొదటి రావాల్సింది భాష. ఆ భాష ఎట్లా నేర్చుకున్నారు మరి?
అంటే ఇక అంతకు మనకంటే ముందు వెళ్ళినటువంటి సీనియర్స్ కొంతమంది తెలుగు నాయకత్వం కూడా అక్కడ ఉన్నారు. అట్లాగే అక్కడ పాతగా పార్టీలోకి వచ్చి తెలుగు నేర్చుకున్న వాళ్ళు తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే. ప్రతి దళంలో ఒకరిద్దరు పూర్తిగా తెలుగు వచ్చి భాషలు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీడియేటర్స్గా మనకు నేర్పిస్తూ ఉంటారు. అంటే అక్కడ ప్రజల లేదా కార్యకర్తల గొప్పతనం ఏంటంటే మనం ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని పూర్తిగా సొంతం చేసుకుంటారు. ఉమ్, ఒకసారి సొంతం చేసుకున్న తర్వాత వాళ్ళు సొంత ఇంటి మనుషుల్లాగా ఫీల్ అవుతారు. కాబట్టి మనకు భాష నేర్పే విషయంలో, మనకు అక్కడ మన రక్షణ విషయంలో, మన అవసరాల విషయంలో అత్యంత ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా మనల్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. మేము అది ప్రత్యక్షంగా అనుభవించినాం. మనం ఇక్కడ కొత్తగా వచ్చినాము, ఇక్కడ క్యాడర్తోనో ఇక్కడ ప్రజలతోనో మనం అలవాటు కావడానికి సమయం పడుతుంది అనేంత గ్యాప్ మనకి ఇవ్వరు. ఓకే. బాగా మనల్ని సొంతం చేసుకుంటారు. సొంతం చేసుకొని మనకు భాష నేర్పే విషయంలో కానీ, తర్వాత మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని తెలుగు పదాలు వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళే ఒకరినొకరు చర్చించుకొని అది అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మళ్ళీ మనకు నేర్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సహకారం ఎక్కువ. ప్రధానంగా మనతో ఉన్నటువంటి దళ సభ్యుల లేదా దళంలో ఉన్నటువంటి వివిధ స్థాయిల క్యాడర్ల సహకారంతోనే భాష నేర్చుకోవడం జరిగింది. ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడానికి కొంత సమయం పట్టింది, కానీ ముందుగా కార్యకర్తలతో మాట్లాడడం అనేది చేస్తూ తక్కువ కాలంలోనే ఒక 3-4 నెలల సమయంలో పూర్తి స్థాయిలో భాష నేర్చుకున్నాం. ఎంత నేర్చుకోవాలన్నా పూర్తి స్థాయిగా వచ్చే అవకాశాలు ఉండవు. భాష పూర్తిగా రాకపోవడం కానీ అంటే తెలియకపోవడం వల్ల ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది పడ్డ సందర్భం ఉన్నదా? ఉన్నది. అంటే మనం ప్రధానంగా ఏదైనా బాగా గుర్తుండిపోయే సందర్భం అట్లా భాషా సమస్య వల్ల ప్రధానంగా అంటే పెద్ద సమావేశాలు, ప్రజలతోని బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళని కనెక్ట్ కాలేకపోయినాం అనే బాధ చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. మేము పోయిన వెంటనే డిసెంబర్ నెలలో పార్టీ అంటే పిఎల్జీ స్థాపన వారోత్సవాలు పార్టీ నిర్ణయిస్తే వేలాది మంది ప్రజలు సభలకు వచ్చిండ్రు. అంటే నిజంగా చెప్పాలంటే మేము అప్పటి వరకు మైదాన ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఒక్క మనిషిని కలవడమే చాలా కష్టంగా, అత్యంత రహస్యంగా కలిసే పరిస్థితులు ఉండేవి. మేము ఎవరైనా ఒక 4-5 ఊరు వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే చాలా సంతోషం ఉండేది. ఒక్క మనిషి మీద ఆధారపడి పనిచేస్తున్న స్థితి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కావలసినంత భూమి ఉంది, మనం విశాలమైనటువంటి భూభాగం ఉన్నట్టుగా, అందులో ఎంతసేపైనా మనం వ్యవసాయం చేసుకునేంత విస్తారమైన ప్రజాపునాది, బాగా బలమైన ప్రజాపునాది ఉంది బస్తర్లో, ముఖ్యంగా సౌత్ బస్తర్ ఏరియాలో. కాబట్టి పోయిన వెంటనే ఆ కార్యక్రమాలు తీసుకుంటే వేలాది మంది ప్రజలు సభలకు వచ్చిండ్రు, పార్టీ సందేశాలని విన్నారు, వాళ్ళు కూడా మాట్లాడినరు. అప్పుడు మనం మాట్లాడాలనుకున్న విషయాలు మాట్లాడలేకపోతున్నాం అని మొదట్లో కొంత బాధ అయ్యేది, ప్రజల్ని మనం ఉద్దేశించి మాట్లాడలేకపోతున్నాం అనేది. కానీ సంతోషం ఉంది. అంటే అట్లా కాకుండా ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఏదైనా కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ భాష సమస్య వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డ సందర్భం ఉన్నదా? అంత ఎక్కువ ఏమి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే మనకు ప్రతి దళంలో తెలుగు తెలిసినటువంటి క్యాడర్ ఉండేది కాబట్టి మనం అనుకున్న భావాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అనేది ఉండేది. అట్లా అంటే మనమే స్వయంగా వేరే పక్కన ఎవరూ లేకుండా మనమే మాట్లాడాల్సి వస్తే మీరు అన్నట్టుగా ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళం. కానీ ఆ సందర్భం రాలేదు. ఎందుకంటే లీడర్షిప్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి ఎవరెవరు తప్పనిసరిగా ఉంటారు. ఒంటరిగా మనం ఉన్నది, ప్రత్యక్షంగా మనమే వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేకపోవడం అనే సమస్య రాలేదు. అదేవిధంగా మీరు వెళ్ళినప్పుడు అంటే ప్రజలకు సంబంధించిన కల్చర్లో కానీ మీకు కొత్తగా అనిపించడం, ఒక వింతగా అనిపించడము, లేదా చాలా భిన్నంగా అరే ఇంత అద్భుతంగా ఉంది అని అనిపించడము, అట్లాంటి కల్చర్ ఏమైనా అనిపించిందా? కల్చరు చాలా విషయాలు మనకు అంటే ఆశ్చర్యమే కాకుండా ఇన్స్పిరేషనల్గా ఉన్నటువంటి సంఘటనలు చాలా ఉంటాయి కల్చర్ పరంగా. ఎందుకంటే వాళ్ళు చాలా స్వచ్ఛంగా జీవన విధానం ఉంటుంది కాబట్టి ఎక్కడ కల్మషం లేకుండా, ఆడంబరాలకు పోకుండా, ఉన్న వాటి మీద ప్రకృతిపరమైనటువంటి అంశాల మీద ఆధారపడే వాళ్ళ పండుగలు, పెళ్ళిళ్ళు, రోజువారీ జీవన విధానంలోని కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి అంటే ఇక్కడ మనం చాలా విషయాల్లో ఆర్థిక స్థాయి ఉన్నా లేకపోయినా సొసైటీలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆడంబరాలకు వెళ్ళి అనవసరపు ఖర్చులు పెట్టుకొని చేసేటువంటివి ఉంటాయి. చాలా సింపుల్గా వాళ్ళ కార్యక్రమాలు నడుస్తాయి. పెళ్ళి, పండుగ తర్వాత అంటే ఆశ్చర్యకరంగా అనిపించేది ఏంటంటే వాళ్ళు ఏ చిన్న పంట వచ్చినా, ఉదాహరణకు ఇంటి దగ్గర కూరగాయలు పెడతారు, బీర చెట్టు పెడతారు, బీరకాయలు చిన్న పిందెలు పడతాయి కదా,
ఫస్ట్ అవి పడగానే ఆ బిందెలు తెంపి దానికి ఒక పండుగ చేస్తారు. బీరకాయలు కాస్తున్నాయి కాబట్టి మన ఇంట్లో ఒక కొత్త పంట వచ్చింది లేదా ఒక కొత్త జీవం వచ్చింది అని ఆ జీవానికి మొక్కుతూ ఆ బీరకాయలు వచ్చిన కాకరకాయలు వచ్చిన ఏ పంటకు సంబంధించినటువంటి మొదటి అది ఉత్పత్తి జరిగిన వాటి పేరు మీద ఒక చిన్న పండుగ చేసుకొని ఆస్వాదించడము, అంటే ప్రకృతిని పూలను చెట్లను ఆస్వాదించినట్టుగానే అది ఒక కొత్త జీవి మన ఇంట్లోకి వస్తున్నది అన్న ఆనందం సంతోషం వాళ్ళలో కనబడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర అయితేనో పండగ అనగానే పండగ అంతా మందు చుట్టూ తిరుగుతుంది. మరి అక్కడ కూడా పండగ అనగానే మళ్ళీ అక్కడ మందు చుట్టూ తిరుగుతుందా? మందు ఇప్పసారాను లేకుంటే ఇంకేదైనా మందు చుట్టూ కేవలం వాళ్ళు ఒక పెళ్లి చావు సందర్భంగా మాత్రమే మందు అంటే ఈ ఎర్ర మందు పచ్చ మందులు వీటితో సంబంధం లేదు. వాళ్ళు ఏంటి ఇప్పసారాలు అంటే ఇప్పసారా ఒకటి చేస్తారు. ఇప్పసారా కంటే ఎక్కువగా పెళ్లి సందర్భంగా ఏం చేస్తారంటే లందా అని తయారు చేస్తారు. లంద అంటే ఏంటంటే బియ్యాన్ని బాగా నానబెట్టి దాన్ని మొత్తం పిండి చేసి ఆ పిండిని మరగబెట్టడం ద్వారా, అంటే మరగబెట్టడం అంటే మనం ఏమంటాం, ఇప్పుడు ఇడ్లీలు చేసుకునేటప్పుడు ఒక రోజంతా నానబెడితే కొంచెం పుల్లగా అవుతుంది అండి. ఆ పద్ధతిలో పిండిని నానబెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కల్లుగా మారుస్తారు. ఒక వారం రోజులు ఉంచుతారు. వాళ్ళకి ఎక్కువగా పానీయం ఏమైనా ఉన్నదంటే అది లందనే. చిన్న కడవలు ఉంటాయి కదా, ఆ కడవల్లో ముంచి ఇస్తా ఉంటారు వచ్చిన వాళ్ళకి. ఇక అది ఒకటి తాగితే మత్తు ఉంటది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసారా? మేము టేస్ట్ చేయలేదు, కానీ నేను చేయలేదు ప్రత్యేకంగా. అంటే అట్లా ఏం చేయలేదు, కానీ అంటే లోకల్ గా ఉన్నటువంటి పిల్లలంతా మనతో పార్టీలో పనిచేసి లోకల్ పీపులే కాబట్టి వాళ్ళు చెప్తారు దాని గురించి, దాని రుచి టేస్ట్ గురించి అంతా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఉదాహరణకు వాళ్ళు వేటకి వెళ్తారు. ఏదైనా సమయంలో వ్యవసాయ పనులు లేని సమయంలో వాళ్ళు వేటకి వెళ్తారు. వేటకు 20 మంది 30 మంది కలిసి వెళ్తారు. చిన్నపిల్లలు కూడా వెళ్తారు వాళ్ళతోని. వెళ్తే సరే ఓ జంతువు ఏదైనా వేట అయ్యిద్ది అనుకొని వెళ్తారు అనుకోండి, జంతువు కాలేదు. లాస్ట్కు వాళ్ళకి ఏదో చిన్న ఉడత పుల్లే దొరికింది అనుకో. ఆ ఉడతను కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఉడత మెల్లగా కాల్చి చిన్న చిన్న ముక్కలు చేసి ఈ 20 మంది వెళ్తే 20 మందికి 20 పీసులు చేసిస్తారు. అట్లా పెద్ద జంతువు పడ్డా కూడా అందరికీ సమాన వాటాలు ఉంచడము, మిగిలిన దాన్ని కూడా మళ్ళీ అందరికీ సమాన వాటాలుగా పెట్టి ఉంచడం అనేటువంటి సిస్టమ్ ఉంటుంది. అంటే వేటలో ఉన్న నిజాయితీ ఏమో ఇది కావచ్చు. వాస్తవానికి నేను ఈ మధ్యకాలంలో మన దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో నక్కలోళ్ళు పిట్టలోళ్ళు అని ఉంటారు. వాళ్ళు కూడా ఈ వేటకు సంబంధించి సేమ్ ఉడతకు కూడా ఎంతమంది వెళ్తే అంతమందికి వాళ్ళకి సంబంధించిన ఆ వాటాలు వేసుకొని ఇస్తారు అన్నట్టు. అంటే వేట ఒక యూనివర్సల్ డిస్ట్రిబ్యూషన్ ఇది. ఇప్పుడు అక్కడ కూడా ఉన్నదని అంటున్నారు. అంటే ఇది కేవలం వేట వరకే కాదు, వాళ్ళు రోజువారీ జీవితంలో సమిష్టిగా చేసేటువంటి అన్ని పనులలో కూడా ఈ సమానత పాటిస్తారు. అది వ్యవసాయంలో పనిచేసినప్పుడు కానీ ఇంకా వేరే ఉత్పత్తికి సంబంధించినటువంటి ఏ పనులు చేసినప్పుడు కూడా ఈ సమానతను పాటిస్తారు. అంటే ఇట్లా అంటే ఇక్కడ మారిన డెవలప్మెంట్లో భాగంగా వచ్చినటువంటి ఈ కల్చరు ఇంకా అక్కడ లేదు. చాలా తేడా కనపడుతుంది మనకి. మనం ఇక్కడ పనిచేసిపోయినా లేదా ఇక్కడ పుట్టి పెరిగిన వాతావరణంతో పోల్చి చూస్తే చాలా స్వచ్ఛత కనబడుతుంది. ప్రతి పనిలో, మాటలో, వ్యవహారంలో, వాళ్ళ జీవనశీలి విధానంలో అంతా కూడా పూర్తి స్థాయి. అంటే ప్రధానంగా ఇప్పటికీ కూడా అక్కడేమి రైస్ మిల్లులో గిర్నీలో లేవు, అంతా లేవు కాబట్టి అట్లా మిగిలింది. అది పొద్దున్నే లేచి వాళ్ళు అదే రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ వచ్చిన దగ్గర మళ్ళీ ఆ చేంజెస్ మనకు క్లియర్ కనబడతాయి. కొన్ని బార్డర్ గ్రామాలలో చూసినప్పుడు ఆ తేడా కనబడుతుంది. అందుకే వాళ్ళకు పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం కాబట్టి బాగా దోమలనే సమస్య ఒకటి, మలేరియా తప్ప మిగతా ఈ పెద్ద జబ్బులు ఏమి అక్కడ లేవు. ఎందుకంటే వాళ్ళు తినే తిండి అంతా స్వచ్ఛమైనది, పూర్తిగా స్వచ్ఛమైనది. కానీ మనం అట్లా అంటారు, కానీ వాళ్ళ సగటు ఏజ్ గ్రూపే చాలా తక్కువ కదా. అదే సగటు ఏజ్ గ్రూప్ అంటే వాళ్ళకి వచ్చేటువంటి జబ్బులు 50 క్రాస్ తర్వాత కూడా వాళ్ళు ఉండడం అనేది చాలా గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు కొంత జీవన ప్రమాణాలు పెరిగింది. కానీ గతంలో ఏంటంటే వాళ్ళకు ఈ నీరు, శుభ్రమైన నీరు వాడే దగ్గర కానీ పర్యావరణ పరంగా పాటించేటువంటి శుభ్రత, కాలుష్యం నియంత్రణ ఇవన్నీ లేకుండే పిల్లలు కలరాకు గురయ్యి లేకపోతే ఇతరత్ర జబ్బులకు గురయ్యి అంటువ్యాధులకు గురై కుప్పలుగా చనిపోవడం అనేది గతంలో ఉండింది. బట్ అందుకే వాళ్ళు అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్స్ లేవు, ప్రభుత్వం కూడా బలవంత పెట్టదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకు గ్యారంటీ లేదు కాబట్టి పిల్లలు ఎక్కువ మంది బతుకుతారని చనిపోవడం ఉండేది. అంటే వాళ్ళు ఎక్కువగా ఈ వాగుల్లో పారుతున్న కాలువల్లో నుంచి వెళ్ళి
వర్షాకాలంలో కూడా నీళ్లు ముంచుకొచ్చుకొని అవే తాగితే ఒకరికి స్టార్ట్ అయిందంటే వరుసగా గూడాలు చనిపోవడము, అనారోగ్యాలకు గురి కావడం అనే సమస్య ఉండే. ఇప్పుడు అది చాలా మారింది. వాళ్ళ మన విప్లవోద్యమం మూలంగా కూడా ప్రజల్లో పంటల విషయంలో కానీ, ఆహారం విషయంలో కానీ, నీటి విషయంలో కానీ అన్ని విషయాలు కొంత చైతన్యం పెరిగింది. నీటి కుళాయిలు గ్రామాల్లో తవ్వుకోవడం వచ్చింది. కంపల్సరీ వర్షాకాలం వచ్చిందంటే నీటిని వేడి చేసుకొని తాగాలనేటువంటి ఒక చైతన్యం పెరిగింది. దీంతో కొంత ఈ కల్చర్కి సంబంధించింది మళ్ళీ ఒకసారి ఏమైనా చూస్తే అంటే పెళ్ళి, పుట్టుక, చావు వీటికి సంబంధించిన దాంట్లో మీరు అంటే ఏదైనా ఒక సందర్భం చాలా అద్భుతం ఉంది ఇక్కడికంటే ఇంకా అక్కడ చాలా భిన్నంగా ఉంది అన్నది ఏమైనా ఉందా? పెళ్ళికి సంబంధించి ఇప్పటికీ అక్కడ వివాహాలు వరకట్నం లేదు, కన్యాశుల్కం ఉందా? కన్యాశుల్కం ఉంది. కన్యాశుల్కం కూడా ఏంటిది అని అంటే ఒక ఆడపిల్ల ఇంటి వాళ్ళకి ఈ అబ్బాయి తరఫున వాళ్ళంతా కూడా కొన్ని పందులు, మేకలు, లేదంటే ఈ పెళ్లికి అయ్యేటువంటి ఖర్చు అంతా వీళ్ళు కుండల్లో లందా ఇన్ని తయారు చేసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ అప్పచెప్పి రావడము, పిల్లని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. అంటే అక్కడ జనరల్గా ఏంటంటే ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు అదృష్టవంతులుగా ఫీల్ అవుతారు. మరి అట్లనే బలవంత పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. బలవంత పెళ్ళిళ్ళు ఉన్నాయి గతంలో. మేనరికాలు లేదా ఊరి పెత్తందారుల కుటుంబాలు అయితే వాళ్ళు బలవంతం చేసుకోవడం పెళ్ళిళ్ళు గతంలో ఉన్నాయి. ఇష్టమైన ఆడపిల్లని ఎత్తుకెళ్ళి చేసుకోవడం అనేటువంటిది గతంలో ఉండే. 100% 100% దాదాపుగా అది తగ్గిపోయింది. ఇష్టపడి పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది వచ్చింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు మీరు కుదుర్లు ఉంటాయి. మీరు వెళ్ళిన ఆ ఎర్లీ స్టేజ్ లోనే అది ఉందా? నేను వెళ్ళే నాటికే దాదాపుగా ఆ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అంటే అప్పటికే విప్లవోద్యమం ఒక 25-30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తుండేది కాబట్టి మేము వెళ్ళే నాటికే ఆ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. మేము వెళ్ళిన తర్వాత ఇంకా బాగా యువత, మెయిన్గా యూత్ విప్లవోద్యమంలో బాగా భాగస్వాములు అవ్వడం పెరిగిన తర్వాత ఈ ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు అనేటువంటిది ఇంక విస్తృతమైంది. అది మీరు ఒక 2.5 దశాబ్దాలు అంటే దండకారణ్యంలోనే అంటే గ్రామీణ జీవితాలను, గ్రామీణ వ్యవస్థను అధ్యయనం చేసింది కదా. అట్లాంటప్పుడు మీ అబ్జర్వేషన్లో అసలు ఒక గ్రామం యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది? అంటే మన దగ్గర ఒక సర్పంచ్, వార్డ్ మెంబర్లు ఇట్లా ఏ విధంగా ఉంటుందో కులాల వారిగా ఒక విలేజ్ పొందిక ఉంటుంది కదా. అట్లా మా దండకారణ్యంలోని ఒక విలేజ్ ఏదైనా గూడెం దాని పొందిక, దాని నిర్మాణం ఎట్లా ఉంటుంది? వాళ్ళకు అంటే కుదుర్లు అని ఉంటాయి. అంటే ఒక ఇంటి పేరుతోని కూడిన వాళ్ళంతా ఒక కుదురు కింద లెక్కేస్తారు. ఇంకొక ఇంటి పేరుతో ఉన్న వాళ్ళంతా అంటే వరసలు కలవడం కూడా వాళ్ళకు ఆ పద్ధతుల్లోనే ఉంటాయి. వాళ్ళు ఇట్లా 3 దేవతలు, 5 దేవతలు, 7 దేవతలు అని వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ 3 దేవతలు ఎగ్జాంపుల్ ఏంటంటే 3వ దేవత 1వ దేవతకు సంబంధించిన వాళ్ళ మధ్యనే 3వ గొట్టు 1వ గొట్టు మధ్యలో మాత్రమే వాళ్ళకు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి సేమ్ గొట్టుల మధ్య ఉండదు. అది కాకుండా ఉండేటువంటి వాళ్ళు చేసుకోవాలి పెళ్లిళ్ళు అనేది మాత్రమే నియమం. ఆ నియమాన్ని తప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆడ పెళ్లిళ్ళు జరగడానికి అనుమతి ఇవ్వరు. అక్కడ ఉండే వ్యవస్థ ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ కూడా సేమ్ ఇంటి పేరున్న వాళ్ళు అట్లా సేమ్ ఇంటి పేరున్న వాళ్ళు ఇక్కడ కూడా చేయడం అనేది వరుసలు అయినా వరుస అయ్యే అవకాశాలు లేదు. వేరే ఊరోళ్ళు అయినా ఇంకెవరైనా కానీ సేమ్ ఇంటి పేరున్న వాళ్ళు చేసుకోవడానికి లేదు. అది ఉంది. అక్కడ నిర్మాణ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే ప్రతి ఊరికి ఒక పటేల్ ఉంటాడు. కుల అంటే ఊరందరి పెద్దగా ఒక పటేల్ ఉంటాడు. తర్వాత ఒక పూజారి ఉంటాడు. ప్రతి ఊరికి ఒక పూజారి ఉంటాడు. పూజారే పండగలు, తర్వాత ఊరికి సంబంధించినటువంటి ఏమైనా శుభకార్యాలైనా ఇంకొకటైనా నిర్వహించే దాంట్లో అతను పటేల్తో కలిసి నిర్ణయిస్తాడు. ఓకే, ఈయన ఆధ్యాత్మిక అంశాలన్నీ ఈయన పూజారి చేతిలో. ఆయన లాండ్ ఆర్డర్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఊర్లలో ఒక పటేల్ అని అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ అంటే పోలీస్ పటేల్, మల్లి పటేల్ కాకుండా ఊరు పెద్ద అంటే పూజారి అంటే బ్రాహ్మిన్, లేదంటే ఇంకా కొన్ని ఏదైనా వచ్చినప్పుడు విశ్వబ్రాహ్మణులకు సంబంధించింది కూడా ఒక పూజారి లాగా ఉంటారు. అదేవిధంగా పటేల్ అని అనుకోండి, ఒక రెడ్డినో వెలమనో ఇట్లా ఈ దొరలకు సంబంధించిన ఒక ఉంటారు. మరి అక్కడ అంతా ఒకే కుదురు లేదా ఒకే గోండి అయినప్పుడు ఈ వీళ్ళు ఎవరు ఉంటారు? వీళ్ళని ఎట్లా నిర్ణయిస్తారు? మొదటి నుంచి ఎవరైతే గ్రామ పెద్దగా పటేల్గా ఉంటారో వాళ్ళ కుటుంబం నుంచెల్లే ఎవరినో ఒకరిని మళ్ళీ పటేల్గా పెట్టడం అనే సిస్టమ్ కొనసాగుతుంది.
అది పటేల్ అయినా లేదా పటేల్ ఇట్లా వారసత్వమేనా వారసత్వం. ఎంపిక చేసుకోవడం ఎన్నిక చేయడం? వారసత్వం తర్వాత ఎంపిక అనే సిస్టము కొంత డెమోక్రటిక్గా విప్లవోద్యమం బలపడ్డ తర్వాత వచ్చింది. మీకు ఊర్లో నచ్చిన వాళ్ళు ఎవరినైనా కూడా ప్రజలందరిని అడ్రస్ చేయగలిగే వాళ్ళని ఎన్నుకోవాలనేది వచ్చింది. కానీ పటేల్ మొదట్లో అంటే పటేల్ కొడుకో లేదా పటేల్కి సంబంధించిన పటేల్ని పెట్టగలిగినట్టు కానీ మరి పూజారిని పెట్టగలిగిరా? పూజారిని మార్చలేదు. అంటే ఏంటి మరి ఆయన కమ్యూనిటీ ఏంది పూజారి? సేమ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. అది వాళ్ళది కూడా వారసత్వంగా ఏంటంటే ఆ పూజారి కుటుంబం అంతా కూడా ఏంటంటే మొదటి నుంచి వెళ్ళి వారసత్వంగా వస్తున్నటువంటి కుటుంబాల నుంచి ఎవరినో ఒకరిని ఎన్నుకోవడం. ఆయనకి మంత్రతంత్రాలు మిగతా మంత్రతంత్రాలు వస్తాయి. మంత్రతంత్రాలు రావడం అనేది ఉంటే పూజారి అంటే ఇప్పుడు పూజా విధానం తెలిసి ఉండాలి. జస్ట్ వాళ్ళ పూజా విధానం అంతా ప్రధానంగా అటవీ దేవతల్ని పూజించడము, ఇట్లా మనలాగా బొమ్మలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని పూజించడం అనేది ఉండదు కదా. తర్వాత కొంచెం అక్కడక్కడ చెక్క బొమ్మలు చేసి పెట్టడం అనేటువంటిది డెవలప్ అవుతూ వచ్చింది. కానీ హిందూ కల్చర్ వచ్చినాక దానికి సంబంధించినటువంటి ఆ పూజా విధానం తెలిసినటువంటి కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే పూజారులుగా ఎన్నుకోవడం అనే సిస్టమ్ ఉంటుంది. అది వారసత్వంగానే వస్తూ ఉంటుంది. దాదాపు ఊరు మొత్తం మీద కంట్రోలింగ్ ఉండేదంతా పటేల్ చేతులు ఉన్నాయి కదా. పటేల్ ఎవరిని నియమిస్తే పటేల్ పూజారి చేతిలో ఉంటాడేమో. పటేల్ పూజారి చేతిలో ఒకప్పుడు పటేల్ పూజారి చేతిలోనే ఉండేది. పూజారియే మొత్తంగా ఊరినంతా కూడా ఏం చేయాలో ఏం చేయదో పటేల్ ద్వారా చెప్పి చేయించే స్థితి ఉండేది ఒకప్పుడు. ఇక్కడ దేశంలో ఎక్కడైనా అంతే అక్కడ కూడా అదే ఉండేది. మన ఊర్లలో పటేల్ అనగానే ఒక పూర్వకాలపు పాత సినిమాలలో ఉండే పటేల్ అంటే ఆయన ఒక గొడుగు పక్కనే పాలేరు, ఆయన గొడుగు పట్టడం, ఒక ధోతి కట్టి ఇట్లా వేసుకోవడం, ఆయన ఒక టీవీగా హుందాగా అట్లా వెళ్తుంటాడు. ఆయన రూపంలోనే వేరే ఉంటుంది. పూజారి అంటే కూడా ఆయన ఆహార్యంలోనే ఈయన పూజారి అనేటట్టు ఉంటుంది. అక్కడ అట్లా ఏమన్నా చేంజెస్ ఉంటాయా? పూజారికి అక్కడ పిలక ఉంటుందా? ఆహార్యంలో కనిపించేట్లాగానే ఉంటుంది వాళ్ళ ఆహార్యం. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఆల్రెడీ బాగా డెవలప్ అయిన సంపన్న కుటుంబంగానే ఉంటారు. ఊర్లో 50 కుటుంబాల 40 కుటుంబాల 30 కుటుంబాల పటేల్ కుటుంబము పూజారి కుటుంబమే ఆర్థికంగా ప్రధానంగా వ్యవసాయ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలతోని పోడు కొట్టించి భూములను కాస్తయోగ్యంగా తయారు చేసి వాళ్ళకు చెరువులు కుంటలు వీళ్ళే ఫ్రీగా వెట్టి చేసి వాళ్ళకి చెరువులు కుంటలు పోషిస్తారు. పటేల్కు పూజారికి ఎక్కడో చిన్న కమతాలుగా మాత్రమే తర్వాత రైతుల చేతుల్లో ఉంటాయి. మెజారిటీ భూమి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చెరువుకు కుంటకు అంతా కలిపి ఏమి చేయవాళ్ళు వీళ్ళకనంటే చివరిలో ఏదైనా ఒక ఎద్దునో లేకపోతే ఏదో పందినో కోసి తిని ఆ ఒక్కదానికోసం వీళ్ళు మొత్తం 6 నెలలు లేకపోతే సంవత్సరం కష్టపడి పెద్ద చెరువులు కుంటలు పోసి ఆ ఊర్లోకి ఏ ఊరికి వెళ్ళినా కూడా చెరువు చిన్నపాటి చెరువు కుంటో కనిపిస్తే అది ఎవరిదో అయి ఉంటుంది అంటే ఆ ఊరి పటేల్దో లేదా పూజారిదో అయి ఉంటుంది. ఆ పద్ధతిలోనే ఊరిది కాదు, అది ఊరిది కాదు, ఊరు మడిగా ఎక్కడ లేదు. తర్వాత పరిస్థితులు జంతన సర్కార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పూర్తిగా పెద్ద చెరువులు కమతాలు చెరువుల కింద ఇంకా అంతకంటే ముందు ప్రారంభంలో అంటే వాళ్ళు అక్కడ వ్యవసాయ విధానం ఎట్లా ఉంటుందంటే ఆ పెద్ద పూజారికైనా పటేల్కైనా వాళ్ళు ఒక కుంట పోసుకుంటే ఆ కుంట లోపలనే విత్తనాలు వేసి పండించడం అనే సిస్టమే. అంటే ఆ నీరు ఎక్కడి దాకా నిలబడుతో నీరు చివరిలో ఉండేటువంటి హద్దులో పంట వేసి పండించడం అనేటువంటి పద్ధతుల్లోనే ఉండేది. నీటి దాపున అంటే మనం నీరును కిందికి తీసుకొచ్చి కింద పంట పండించడం అనే సిస్టమ్ లేదు. తర్వాత విప్లవోద్యమం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఒక దగ్గర కూడా భూములు ఉండేవి కదా, వేరు చోట్ల అక్కడక్కడ ఉండేది. చాలా మందికి కేవలం వర్షాధారంగానే ఆకసాయి పంట అంటారు కదా, వర్షాధారంగానే వీళ్ళ పంటలు పండేది. దేవుడు మొక్కితే వర్షం పడితే అది కూడా విత్తనాలు వేసుకోవడం కూడా ఎంతో కష్టంగా ఉండేది. ఎందుకంటే మొదట్లో వెళ్ళి ఊర్లే పటేలుకో పూజారికో దున్నడం అంతా కంప్లీట్ అయ్యి వచ్చి వీళ్ళది వేసుకునేసారి ఒకసారి కాలం పోయే పరిస్థితి ఉండేది. అట్లా ఉండే. కానీ తర్వాత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా విప్లవోద్యమం చేపట్టిన కార్యక్రమంలో సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు లాంటివి ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరు రైతుల్ని ముగ్గురు రైతులను కలిపి ఉమ్మడి వ్యవసాయ టీములను ఏర్పాటు చేసి నాట్లు వేసుకోవడానికి, విత్తనాలు వేయడానికి, మరలు కట్టడానికి ఇట్లాంటి పనుల కోసమే వ్యవసాయంలో 10 కుటుంబాలని కలిపి ఒక వ్యవసాయ టీమ్గా ఏర్పాటు చేసి సమిష్టి టీం అని పేరు పెట్టేది. వ్యవసాయ సమిష్టి టీం అనే పేరు పెట్టేది.